దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. లేవియ కాండము 23వ అధ్యాయము 41. అట్లు మీరు ఏటేటా 7 దినములు యెహోవాకు పండుగగా ఆచరింపవలెను. ఇది మీ తరతరములలో నిత్యమైన కట్టడ. 7వ నెలలో దానిని ఆచరింపవలెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు, మహాగణుడవు, మహాకృప కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు తెలియజేస్తున్నాం. దేవా గతించిన కాలం అంతా ప్రభువా, దేవా నీ కాపుదలలో మమ్మల్ని కాచి కాపాడి ఈ సంవత్సరంలో తండ్రి, ఈ నూతన ఏడాదిలో ప్రభువా, ఈ మొదటి మాసంలో తండ్రి నీ పాదముల చెంతకు చేరి నేను స్తుతించగల భాగ్యం ఇచ్చిన దేవా నీకు వందనములు, నీకు నమస్కారం తెలియజేస్తున్నాం తండ్రి. దేవా ఇదిగోనే తండ్రి, ఆనాడు ప్రభువా ఇశ్రాయేలు పట్ల చేసిన కార్యాన్ని తలంచుకుని ప్రభువా, వారు ఏటట ఇట్టి రీతిగా అయితే దేవా పండుగ చేయించున్నారు. దేవా నీకు కృతజ్ఞతలు అర్పిస్తున్నారు తండ్రి. దేవా అటువంటి రీతిని మేము తలంచుకుని వచ్చుండగా తండ్రి, దేవా వాక్యం మేము ధ్యానం చేయించుండగా తండ్రి, ఇక్కడ నిలబడి నన్ను మరుగు చేసి నీవే స్వయంగా మాకు కావాల్సిన వర్తమానం అందించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును మీ అందరికీ కలుగును గాక, ఆమేన్. రాజుల వలె నేటి దేవా, రాజాసీనులు వారు, రాజుల వలె నేటి దేవా, రాజాసీనులు వారు, రాజులు యాజకులు శాంతి రాజాచారకులు వారు, రాజులు యాజకులు శాంతి రాజాచారకులు, యేసు నామధారులందరూ ఎంతో ధన్యులు వారు, బాసురమైన స్థితిలో బ్రతుకుచున్నారు వారు, బాసురమైన స్థితిలో దేవునికి స్తోత్రం, హల్లెలూయా, మరణాత మరణాత. ప్రియ సంగమా, ప్రపంచంలో బంగారము కోసం, ఇతర లోహాల కోసం త్రవ్వకాలు జరుగుతూ ఉంటాయి. ఇంకా మనం చూసినట్లయితే గోల్డ్ కోసం, గోల్డ్ విషయంలోకి వస్తే దానికోసము అనేక మైనింగ్లు మనకు కనబడతాయి. ప్రపంచంలో మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే అమెరికాలో నవేడా అనే ప్రాంతంలో ఒక సంవత్సరానికి ఇంచుమించు 1,70,000 కేజీలు వాళ్ళు బంగారాన్ని త్రవ్వడం అనేది జరుగుతుందంట. అలాగే మన భారతదేశంలో చూసుకున్నట్లయితే గనులు కూడా ఉన్నాయి. అక్కడ కర్ణాటక, మన దేశంలో ఉన్న బంగారంలో 88% కర్ణాటక నుండి మనకు వస్తుందంట. ఇక ఆంధ్రప్రదేశ్లో, జార్ఖండ్ లో చిన్న చిన్న గనులు ఉన్నాయి. ఇప్పటి వరకు కర్ణాటకలోని రాయచూరులో ఉన్న హాట్ మైనింగ్ నుంచి ఇంచుమించు 84 టన్నులు బంగారాన్ని త్రవ్వకం చేశారంట. ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే మొదటి స్థానంలో అమెరికా నవేడా ఉంది. అలాగే రెండో ప్లేస్ లో చూసుకున్నట్లయితే ఉజ్బెకిస్తాన్ ఉంది. అలాగే మూడో ప్లేస్ లో చూసుకున్నట్లయితే ఇండోనేషియా గ్రాస్బెర్గ్ అనే ప్రాంతం ఉన్నది. అలాగే 4వ స్థానంలో చూసుకున్నట్లయితే రష్యా ఒలింపియాడ్ అనే ప్రాంతం ఉంది. ఇవన్నీ చూసుకున్నట్లయితే మనం బంగారం కోసం ఎన్నో త్రవ్వకాలు, ఎంత లోతైన విధంగా వాళ్ళు త్రవ్వకాలు జరుగుతుంటాయి. ఇప్పుడు ఎందుకు నేను చెప్తున్నానంటే, ప్రియ సంగమా, ఈ పరిశుద్ధ గ్రంథం మనం ఏదైతే మనం ధ్యానం చేస్తున్నామో, ఈ పరిశుద్ధ గ్రంథం ఒక గణయం మనకు ఉంది. ఈ లోకంలో ఎట్టి రీతిగా అయితే గనుల కోసము, బంగారం కోసం ఎంతగైతే త్రవ్వుతామో,
మనము ఏం చేయాలి? ఈ వాక్యం ఇచ్చిన తండ్రికి మనం ఈ బైబిల్ గ్రంథాన్ని మనం త్రవ్వేవారుగా ఉండాలి. ప్రతి దినం ధ్యానం చేసేవారుగా ఉండాలి. మనం వాక్యం ఇచ్చిన తండ్రికి స్తుతి చేస్తాం. ఏమని చేస్తామండి? భూమి ఆకాశముల కంటేను, వెండి బంగారముల కంటేను గొప్ప దానమగు గ్రంథము మాకు దయచేసిన దేవానికి స్తుతిని మనం స్తుతి చేస్తాం. అంటే సృష్టిని మించిన ధ్యానం ఎక్కడ ఉన్నదండి? ఎక్కడ ఉన్నది? కానీ బైబిల్ గ్రంథంలో మనకు ఉన్నది. కనుక మనం ఏం చేయాలి? ఈ లోకంలో ఎక్కడైనా ఒకవేళ పక్కింట్లో ఏదైనా బంగారం పడిందంటే ఏం చేస్తారండి? ఎవరన్నా ఉంటారా? రాత్రి మనం ఏం చేస్తాం? వాళ్ళు పడుకున్న సమయంలో మనం త్రవ్వేవారుగా ఉంటాం. కానీ ఇక్కడ అన్నిటికన్నా మించినది మనకు బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుంది. గనుక నీవు నేను ఏం చేయాలి? ప్రతిదినము దాన్ని తవ్వి మనం వెతికే వారిగా ఉండాలి. దాన్ని ధ్యానించే వారిగా ఉండాలి. బంగారం మనకు కావాలంటే మనం ఏం చేస్తాం? ఆ ప్లేస్కి వెళ్తేనే కదా మనకు వస్తుంది. కనుక మనం ఏం చేయాలంటే ఈ లోకంలో నీవు నేను ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నిత్యము త్రవ్వేవారిగా, నిత్యము ధ్యానించేవారిగా, నిత్యం చదివేవారిగా మనం ఉండాలి. ఇంకా మనం చూసుకున్నట్లయితే అస్సలు కొంతమంది చూస్తే మనం ఏమంటారండి? నాకు అసలు సమయం లేదండి. కొంతమందిని చూస్తే మరి ఏమంటారు? నాకు చదువు రాదంటారు. కొంతమంది చూస్తే ఏమంటారు? నాకు సరిగా కనిపించడం లేదంటారు. కానీ ఈ లోకంలో ఉన్నవారు ఎవ్వరు కూడా తమ చేతుల్లో స్మార్ట్ ఫోన్ లేని వారికి ఎవ్వరు లేరు. ఎవరైనా ఉన్నారండి నేటి దినాల్లో? చదువుతో సంబంధం లేదు. ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ని, గ్యాడ్జెట్లను ఉపయోగించడం జరుగుతుంది. గనుక మనం ఏం చేయాలంటే చదువు రాకపోయినా పర్వాలేదు. ఈ స్మార్ట్ ఫోన్లో ఉన్న ఆడియో బైబిల్ మనకు అందుబాటులో ఉన్నాయి. మనం ఏం చేయాలి? వాటిని మనము ధ్యానించే వారు ఉండాలి. వాటి ద్వారా మనం బైబిల్ నేర్చుకునే వారు ఉండాలి. ఒకవేళ బైబిల్ నేర్చుకోకపోతే ఏమవుతుందండి? బైబిల్ నేర్చుకోకపోతే ఏమవుతుంది? మనం పరలోకం వెళ్ళే వారిగా మనం ఉండం. పరలోకం వెళ్ళే భాగ్యం మనకు రాదు. ఎందుకంటే పరలోకంలోకి వెళ్ళాలంటే, ఆ పరలోక రాజ్యంలో గనులు నీవు నేను తవ్వుకోవాలంటే ఏం చేయాలి? దానికి మార్గం బైబిల్ ఒక మార్గమై ఉన్నది. కనుక నీవు నేను ఏం చేయాలంటే నిత్యము కూడా మనము చదువు రాదని లేకపోతే ఇంక వేరేది రాదని మనము ఆలోచించకుండా ఏదో ఒక విధంగా మనం బైబిల్ను ధ్యానం చేసేవారి ఉండాలి. బైబిల్ను పఠనం చేసేవారి ఉండాలి. మనం ఇంకా చూసినట్లయితే పరలోక రాజ్యం వెళ్ళాలంటే మనం ఏం చేయాలండి? మనం బాగా ఈ బైబిల్ని ధ్యానం చేసేవారికి ఉండాలి. మనం ఈ కువైట్ దేశానికి వచ్చాం. రావాలంటే ముందు మనం ఏం చేస్తాం? మనం స్వదేశంలో ఉండగానే మనం ఏం చేస్తాం? ఈ కువైట్ దేశం తెలుసుకున్నాం. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకున్నాం. అక్కడికి ఎలా వెళ్ళాలో మనం తెలుసుకున్నాం. ఇక్కడ ఎలా రావాలంటే ఏం చేయాలి? మొదటగా మనకు పాస్పోర్ట్ ఉండాలి. పాస్పోర్ట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి? మనకు వీసా కావాలి. ఇక్కడ నుంచి ఏ దేశానికి అయితే వెళ్తున్నాం? ఒకవేళ కువైట్ అయితే కువైట్, లేకపోతే బెహ్రెయిన్ అయితే బెహ్రెయిన్, లేకపోతే మస్కట్ అయితే మస్కట్, అమెరికా అయితే అమెరికా. అక్కడి నుంచి మీకు ఏం కావాలి? వీసా రావాలి. అవన్నీ మనం ఏం చేస్తాం? ముందుగా మనం తెలుసుకుని ఉంటాం. గనుక మనం పరలోకానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? ఈ భూమి మీద ఉండగానే పరలోకములు ఏమున్నాయి? పరలోకములు ఏ స్థానంలో ఉన్నాయి? పరలోక రాజ్యం ఉన్నదా లేదా? అసలు పరలోకం ఉన్నదా లేదా? మనం ఏం చేయాలి? ఇక్కడ ఉండగానే? మనం చనిపోయిన తర్వాత కాదండి, మనం బ్రతికుండగానే మనం తెలుసుకోవాలి. బ్రతికుండగానే మనం త్రవ్వాలి. బ్రతికుండగానే నీవు నేను ధ్యానం చేసేవారు ఉండాలి. ప్రియ సంగమా, ఇక్కడ చూసినట్లయితే భూమి మీద ఉండగానే పరలోకం రాజ్యం గురించి యేసు ప్రభు గారు 3.5 సంవత్సరములు సువార్త పరిచర్యలో పరలోక రాజ్యం గురించి అనేక మార్లు బోధిస్తూ అనేక మార్లుగా ఆయన బోధించేవారుగా మనకు కనబడుతున్నారు. ఈ పరలోక రాజ్యము నీతిని మొదట వెదకండి అని ఆయన చెబుతున్నారు. ఇంకా అంటారు కదా, నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అంటారు. అంటే దానికి అర్థం ఏంటండి? యేసు ప్రభు రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. అది ఏంటి? పరలోక రాజ్యము. వారి యొక్క రాజ్యం ఏమన్నది? పరలోక సంబంధమైనది. గనుక ఆ రాజ్యము కొరకే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. ఏ విధంగా వచ్చారు? కన్యమైన మరియ గర్భం ద్వారా వచ్చారు. తర్వాత ఏం చేశారు? ఈ లోకంలో జీవించారు. తర్వాత బోధించారు. ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. ఎన్నో శ్రమలు పడ్డారు. తర్వాత ఏమేయబడ్డారండి? సిలువ వేయబడ్డారు. సిలువలో ఏమయ్యారైనా నీ కొరకు నా కొరకు తన యొక్క ప్రాణాన్ని పెట్టి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి పరమునకు వెళ్ళారు. ఆ రాజ్యానికి నిన్ను నన్ను తీసుకువెళ్ళడానికి ఆయన మరలా ఏమై ఉన్నారు? పెండ్లి కుమారుడిగా ఆకాశ మానములకు ఆయన రాబోచున్నారు. కనుక దేవునికే మహిమ చెల్లించవలసిన వారిగా మనం ఎంతగానో ఉన్నాం. దైవజనులు అంటారు కదా, దైవజనులుగా రచించిన పద్యంలో ఒక చరణం ఉంటుంది.
దేవరాజ్య విషయములు దీనమతిని వరుసగా నేర్చుకుని వారు వాటి వశము. దానములు వారి వశమవును గానగలుగు. సుఖము భూమి మీద శ్రమలయందు శుభము శుభము. ఈ లోకములో ఉండగానే పరలోకమును నీవు నేను అనుభవించేటట్లుగా ఉండాలి. నీ భక్తి జీవితం నా భక్తి జీవితం కదా ఏ విధంగా ఉండాలంటే పరలోక రాజ్యాన్ని అనుభవించేటట్లు ఉండాలి. సుఖము భూమి మీద కలుగు శ్రమలు శుభము శుభము అని దైవజనులు చెబుతున్నారు. నీవు నేను కలిగి ఉన్న శ్రమలు యందు మనకి ఏం కలుగుతుందండి? శుభము కలుగుతుంది. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకుంటావో ఎన్ని శ్రమలు వచ్చినా సరే నీవు వాటిని లెక్కించే వారిగా మనం ఉండం. అందుకే ఈ సంవత్సరంలో మనం ఈ 2025 సంవత్సరంలో మనం ఒక తీర్మానం తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నీవు నేను ధ్యానం చేసే వారిగా ఉండాలి. దీనిలో ఉంచబడిన ఆ గనులను, ఆ బంగారం అవ్వచ్చు, ఏమవచ్చు, నువ్వు త్రవ్వే వారిగా ఉండాలి. నిత్యము ధ్యానం చేసే వారిగా ఉండాలి. ప్రతిదినము బైబిల్ చదివి బైబిల్ నేర్చుకునే వారిగా మనం ఉండాలి. ఏర్పాటు చేయబడిన వారి చేత సంవత్సరములకు వారానికి 2 మార్లు ఇక్కడ ఏం జరుగుతుందండి? దేవుని యొక్క వాక్యం అందింపబడడం జరుగుతుంది. ఎవరు నిలబడినా సరే నిలబడిన వారి వైపు చూడకుండా దేవుడు వీరి ద్వారా ఈ వాక్యం ద్వారా నాతో ఏం మాట్లాడుతున్నారు అని మనం ఏం చేయాలి? ఆ మాటలను, ఆ వాక్యాలను మనం ఏం చేయాలి? ధ్యానించే వారిగా ఉండాలి, నేర్చుకునే వారిగా ఉండాలి. మన సంఘం ఇప్పుడు చూసినట్లయితే ఎవరినైనా ఎవరి ద్వారా అయితే దేవుని యొక్క వాక్యం అందింపబడుతుందో వారిని బట్టి కాకుండా దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఫలింప చేసుకునే వారిగా మనం ఉండాలి. సంఘంలో కొంతమందిని చూస్తే అసలు చర్చికి వస్తారు కూడా అర్థం కాదు. ఏం చేస్తారో వారు? ఏం చేస్తారండి? సంఘానికి వచ్చినప్పుడు ఏం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏం చేయాలి? మనము ఇచ్చిన సమయం 2 గంటలు అవ్వచ్చు, 3 గంటలు అవ్వచ్చు. మనం ఏం చేయాలి? మన లోకంలో ఉన్నవి వేటిని కూడా ఇక్కడ తేవకుండా దేవుని సన్నిధిలో ఉంటూ, దేవుని వైపు చూస్తూ, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ, ఆరాధనలో ఉంటూ, సన్నిధిలో ఉంటూ నువ్వు నేను ఏం చేయాలి? ధ్యానం అయిపోవాలి, లీనమైపోవాలి, ఆయన యొక్క సన్నిధిలో లీనమైపోవాలి. కానీ మనం ఏం చేస్తాం? వచ్చి నీ 2 గంటల్లో లేని పనులను మనం పెట్టుకుని ఉంటాం. ఒకసారి ఇక్కడికి వచ్చి బయటకు వెళ్ళే వారికి ఉంటారు, కొంతమంది ఇక్కడికి వచ్చి ఫోన్లు మాట్లాడే వారికి ఉంటారు, కొంతమంది ఇక్కడికి వచ్చి ఏ పనులు చక్కబెట్టే వారిగా ఉంటారు. కానీ మనం ఏం చేయాలి? ఆ 2 గంటల సమయం కూడా మనము వృధా చేయకూడదు. దేవుడు మనకు కేటాయించారు. ఈ 2 గంటల సమయానికి మనకు ఊరకనే రావడం లేదండి. ఈ సమయం మనం డబ్బులు పెట్టి మనం కొనుక్కుంటున్నాం. ఎన్నో డబ్బులు సంఘంతో వెచ్చించడం జరుగుతుంది. కనుక నేను మనం ఏం చేయాలి? వాటిని వృధా చేయకూడదు. ఒకవేళ నువ్వు వృధా చేసే స్థితిలో ఉన్నావంటే దేవునికి నీ మీద నీకు దేవుని మీద ప్రేమ లేనట్టు, దేవుని సొంత రక్షణగా అంగీకరించినట్లు. కనుక మనం ఏం చేయాలి? ఈ లోకంలో ఉండగానే పరలోక సంబంధమైన సంగతులు మనం తెలుసుకోవాలి. దేవుడు మనం ఇంతకు ముందు చెప్పారు కదా, దేవరాజ్య విషయములు దీనమతిని వరుసగా నేర్చుకునే వారు వాటి వశం అయిపోవాలి. ఈ బైబిల్ మనం ధ్యానం చేయాలి, వరుసగా ధ్యానం చేయాలి. ఏది తప్పకుండా ఏ రోజుకి ఆ రోజే ఈ రోజు నేను బైబిల్ నుండి ఏమి నేర్చుకున్నామని మనం ధ్యానం చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ఎవరైతే వారి యొక్క ప్రవర్తన ద్వారా మార్చుకోరు, ఎవరైతే తనకు విధానం మార్చుకోరు, ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఒకే స్థితిలో అయితే ఉండిపోతారో, ఎన్ని సంవత్సరాలు జరిగిపోయినా సరే ఏ స్థితిలో నువ్వైతే దేవుని సన్నిధికి వచ్చావో అదే స్థితిలో ఒకవేళ నీవుంటే వారిని బట్టి దేవుడు అంటున్నారు కదా, ఏమన్నాడైనా మిమ్మును బట్టి నా నామము అన్యజనుల మీద దూషింపబడుతుంది. అన్యజనులు అంటే ఎవరండి? దేవుని ఎరిగిన వారి మధ్య ఎవరి దగ్గర? దేవుని ఎరిగిన వారి దగ్గర మన యొక్క ఏం చేస్తున్నాం? దేవుని దూషించేవారిగా మనం కనబడుతున్నాం. కనుక మనం ఏం చేయాలి? నిత్యము కూడా ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానం చేసేవారిగా మనం ఉండాలి. అనే వాక్యాన్ని నిత్యము ధ్యానం చేసే స్థితిని నీలో నాలో ఉండాలి. మనం ఇంకా చూసినట్లయితే కొందరిని చూస్తే ఇంకా నిత్యము మనం ఏం చేయాలి? ఆయన యొక్క లేఖనమును పరిశీలన చేయాలి, అనే ఒక వాక్యాన్ని పరిశీలన చేయాలి. ఈ లోక సంబంధమైన మాటలను కాదు, కానీ నేను చెప్పే మాటలు కాదు, లేకపోతే ఎవరెవరో చెప్పే మాటలు కాదు, కానీ ఈ పరిశుద్ధ గ్రంథమును మనం ధ్యానం చేసేవారిగా ఉండాలి. దైవజనులు రచించిన మరొక పద్యంలో ఎలా ఉంటుంది? ఘనమైన నీ వాక్యము అనుభవించుట నాకు అనుదిన ఆహారమై ఉన్నది. ఘనమైన నీ వాక్యము అనుభవించుట నాకు అనుదిన ఔషధమై ఉన్నది. ఘనమైన వాక్యము అనుభవించడం నాకు అనుదిన జీవమై ఉన్నదని దైవజనులు చెప్పిన రీతిని మనము తలంచుకుని మనకి ఏమై ఉన్నదండి? అనేక వాక్యము మనకు
ఏ విధంగా కనబడుతుంది? మనల్ని పరిశీలన చేసేదిగా మనకు కనబడుతుంది, మనల్ని శుద్ధి చేసేదే కనబడుతుంది. మనం చూసినట్లయితే 3 రకాల రోగములు కనబడతాయి. మొదటిగా ఏ రోగం అండి? శరీరానికి ఉన్న రోగం. అది ఏంటి? ఒకవేళ ఏదైనా అవ్వచ్చు, ఒకవేళ క్యాన్సర్ అవ్వచ్చు, లేకపోతే ఇంకే వ్యాధులు అవ్వచ్చు. అలాగే మనసుకున్న రోగం ఏంటండి? మానసిక రోగం. ఇంకా మూడోది చూసినట్లయితే ఆత్మకున్న రోగం. ఏంటది? పాప రోగం. ఈ అన్ని రోగాల కన్నా భయంకరమైనది ఈ పాప రోగమే. మనం ఈ లోకానికి ఆయన తీసుకుని వచ్చారు. మనం ఏమవ్వాలి? తిరిగి మనం ఎక్కడికి వెళ్ళాలి? పరలోక రాజ్యం వెళ్ళాలి. పరలోక రాజ్యానికి వెళ్ళకుండా మనల్ని అడ్డుకునేది ఏ రోగం అండి? ఈ పాప రోగమే. కనుక మనం ఏం చేయాలి? దినదినము కడుగుకునే వారిగా ఉండాలి. దినదినము తన వాక్యాన్ని మనం ధ్యానం చేసేవారిగా ఉండాలి. మనం ఈ లోకంలో పశువులను చూసినట్లయితే మేత అంటే అక్కడక్కడ దొరికేది మేత కనబడుతుంది. పచ్చిక బయలు చూసినట్లయితే ఇంకా పచ్చిక బయలు అంతా మేతే ఉంటుంది. ఇంకా మనం చూసినట్లయితే పద్మముల గురించి రాయబడి ఉంటుంది బైబిల్ గ్రంథంలో. పద్మలున్న మేత ఇచ్చే వారిగా మనకు కనబడతారు. కనుక మనం ఏం చేయాలి? పద్మములు వంటి మేత మేసేవారిగా నేను ఉండాలి. అనుదినము ఆహారమైనది, అనుదినము ఔషధమైనది, అనుదినము జీవమైనది. కనుక ఈ వాక్యాన్ని అనుదినం మనం ధ్యానం చేసేవారిగా ఉండాలి. బైబిల్ ధ్యానము చేసేవారిగా మనం ఉండాలి. ఇంకా మనం చూసినట్లయితే మూల వాక్యములో ఏటేటా వారు ఏం చేసేవారండి? లేవియకాండము 23వ అధ్యాయము 41వ వచనం. 23వ అధ్యాయము 41వ వచనం. మీరు ఏటేటా 7 దినములు యెహోవాకు పండుగగా ఆచరింపవలెను. ఇది మీ తరతరములలో నిత్యమైన కట్టడం. 7వ నెలలో దానిని ఆచరించుకోవలెను. ఇక్కడ దేవుడు మోసేతో చెప్పింది ఏమిటంటే ఏటేటా పండుగ చేయాలి. ఏం చేయాలి? ఏటేటా పండుగ చేయాలి. 7 దినములు చేయాలి. 7వ నెలలో చేయాలి. కనుక ఏం చేయాలి మనం? ఈ పండుగ ఏ విధంగా కనబడుతుందండి? ఈ పండుగ ఏ విధంగా కనబడుతుంది మనకు? ఏటేటా చేస్తారు. ఎందుకు చేస్తున్నారు ఏటేటా? ఇది పర్ణశాలల పండుగకు మనకు కనబడుతుంది. ఈ పండుగ 42వ వచనం ఉంటుంది. ఒకసారి చూద్దాం పైన. అదే అధ్యాయం. నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింప చేసితనని నీ జనులు తిరుగునట్లు 7 దినములు మీరు స్వర్ణచాలలో నివసింపవలెను. ఇశ్రాయేలీయులు పుట్టిన వారందరూ పర్ణశాలలో నివసింపవలెను. చాలండి. ఇక్కడ ఏంటి? ఇక్కడ పర్ణశాలల పండుగ జరుపుచున్నారు. పర్ణశాల పండుగ అంటే ఏంటండి? ఉన్న ప్రాంతం విడిచి, అంటే ఊరిని విడిచి, ఎక్కడైతే నివాసం ఉంటున్నామో ఆ నివాసాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళు అరణ్యంలోకి వెళ్ళి ఏం చేశారు? పర్ణశాలలు వేసుకుని 7 దినములు పండుగ ఆచరించేటట్లు ఎవరు కూడా ఇంట్లో ఉండకూడదంట. కొన్నిసార్లు మనం ఏం చేస్తాం? ఒకరు దేవుని సన్నిధికి వస్తే ఒకరు రారు. ఒకవేళ భర్త వచ్చాడు అనుకో భార్య రాదు, భార్య వస్తే భర్త రాడు. అలా కాకుండా ఏంటి పండుగ? నిత్యము చేయవలసిన పండుగ. ఏం చేయాలి? కుటుంబం అంతా ఎక్కడికి వెళ్ళాలి? ఊరు విడిచి ఉన్న నివాస ప్రాంతం వదిలి ఎక్కడికి వెళ్ళాలి? దూరంగా అరణ్య ప్రదేశానికి వెళ్ళి పర్ణశాలలు వేసుకుని పండుగ జరిగించాలని దేవుడు మోషేతో చెప్పడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 14-15 వచనాలు చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 14-15. ఈ పండుగలలో నీవును నీ కుమారుడును నీ కుమార్తెలను నీ దాసుడును నీ దాసీలను నీ గ్రామములనున్న నీ లేవీయులను పరదేశులను తల్లిదండ్రులు లేని వారిని విధవరాండులను సంతోషింపవలెను. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలో నీ చేతి పనులన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును గనుక యెహోవా ఏర్పరచుకును స్థలమును నీ దేవుడైన యెహోవాకు 7 దినములు పండుగ చేయవలెను. నీవు నిశ్చయముగా సంతోషింపవలెను. ఎందుకొరకండి? నిత్యము సంతోషించడానికి. ఏదైతే గతకాలంలో దేవుడు నీ పట్ల నా పట్ల
అనేక కార్యాలు చేశారో, ఏ శ్రమలు అయితే నీ కుటుంబానికి నా కుటుంబానికి రాకుండా చేశారో, ఏ శ్రమల గుండా అయితే ప్రయాణము చేసి మనం వచ్చామో వాటిని తలంచుకుని మనం ఏం చేయాలి? పర్ణశాలల పండుగ మనం చేయాలి. ఏ విధంగా చేయాలండి? సంతోషించాలి. ఏ విధంగా? నీవు నిశ్చయముగా సంతోషింపవలను. అప్పుడు నీవు దుఃఖ దినములు కానీ లేకపోతే శ్రమలు కానీ జ్ఞాపకం చేసుకోకుండా ఏం చేయాలి? నిత్యము నేను సంతోషించే వారిగా ఉండాలి. పర్ణశాలల పండుగ ఎందుకంటే సంతోషించడానికి. పర్ణశాలల పండుగ సంతోషించే పండుగ అని జ్ఞాపకం చేసి మనం సంతోషిస్తున్నామంటే దేని బట్టి సంతోషిస్తామండి? జరిగిపోయిన కార్యాలను బట్టి, ఎవరైతే గొప్ప కార్యాలు చేస్తారో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుని మనం సంతోషించే వారిగా ఉంటాం. గత కాలంలో ఒక అద్భుత కార్యము ఇక్కడ ఇశ్రాయేలీయుల పట్ల దేవుడు చేశారు. ఏం చేశారండి? ఐగుప్తు నుండి ఇశ్రాయేలుని విమోచించారు, అరణ్యంలోనికి నడిపించారు, 40 సంవత్సరాల్లో వారిని నడిపించారు, పర్ణశాలలు కట్టుకున్నారు. అలాగే ఇక దావీదు భక్తుడు అంటాడు కదా, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారమును దేనిని మరొకము. దేవుడు చేసిన గొప్ప కార్యము తరతరమును నిత్యమైన కట్టడగా ఆచరింపాలని ఇక్కడ దేవుడు మోషే గారి ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పి ఉన్నారు. ఒకసారి చూద్దాం ఏ విధంగా చేశారో. బహు సంతోషంగా చేయాలని ఈ పండుగ కనబడుతుంది. నెహెమీయా గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూద్దాం. నెహెమీయా గ్రంథము 8వ అధ్యాయం 17వ వచనం. నెహెమీయా 8వ అధ్యాయము 17వ వచనం. బహు సంతోషము కలిగి సంతోషించే పండుగ అని అక్కడ మనకు కనబడుతుంది. మరియు చెరలో నుండి నీ వచ్చిన వారి సమూహమును పర్ణశాలలు కట్టుకొని వాటిలో కూర్చుండిరి. నూను కుమారుడైన యెహోషువ దినములు మొదలుకొని అది వరకు ఇశ్రాయేలీయులు అలాగున చేసి ఉండలేదు. అప్పుడు వారికి బహు సంతోషము పుట్టెను. సంతోషము మనం ఏం చేయాలి? సంవత్సరం ఒక మారు ఎన్నో నెల 7వ నెల 7 దినములు ఆయనకు మనం ఆచరించాలి. ఈ పండుగ సంతోషించాలి. మనము ఇంకా ఐగుప్తు దేశం నుంచి విమోచించిన వారు ఏం చేశారు? సంతోషించే పండుగ పర్ణశాలల పండుగ చేశారు. పర్ణశాలల పండుగ అంటే ఏంటండి? ఏడాదికి ఒక మారు చేసేది, ఏడాదికి 7వ నెలలో చేసేది, 7 రోజులు చేసే పండుగ కాదు. ఈ పండుగ మనం ప్రతిరోజు చేయాలి. ఆనాడైతే వారు సంవత్సరానికి ఒక మారు చేశారు, కానీ ఈనాడు నీవు నేను ప్రతి దినము చేయాలి. ఎందుకండి ఆనాడు ఇశ్రాయేలుని విడిపించారు, కానీ మనమైతే రోజు చేయాలి. ఎందుకంటే మనం చేసిన పాపం నుండి యేసు రక్తము చేత విమోచింపబడి ఆనాడు ఐగుప్తు దేశం నుంచి ఎలాగైతే విమోచింపబడ్డారో ఈనాడు నీవు నేను కూడా ఆయన యొక్క రక్తం ద్వారా పాపము నుండి విమోచన మనకు కలిగింది కనుక మనం ఏం చేయాలి? నిత్యము కూడా సంతోషించే వారిగా ఉండాలి. నిత్యము కూడా ఆయనను ధ్యానించే వారిగా ఉండాలి. ఆయనకు మనము నిత్యము స్తుతించే వారిగా ఉండాలి. ఒకసారి చూద్దాం. దేవునికి వాక్యం కనబడుతుంది, ఎల్లప్పుడూ ఆనందించాలని కనబడుతుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో కనబడుతుంది. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఏం చేయాలి? నిత్యము కూడా మనము ఆనందించాలి. అలాగే మరొక వాక్యంలో కనబడుతుంది, యెషయా గ్రంథము 35వ అధ్యాయం 10వ వచనంలో ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 35:10. అక్కడ కూడా నిత్యానందంతో యెహోవా విమోచించిన వారు పాటలు పాడొచ్చు తిరిగి సియోనుకు వచ్చెదరు, వారి తలల మీద నిత్యానందముండును, వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ఇప్పుడైతే సంతోషంతో ఆయన సన్నిధిలో ఉంటామో ఏమి ఎగిరిపోతాయండి? నీకున్న శ్రమలు, దుఃఖములు, నిట్టూర్పులన్నీ ఎగిరిపోతాయి. ఎప్పుడైతే సంతోషంతో ఆయనలో నీవు నేను ఇమిడి ఉంటామో మనము మన యొక్క నిత్యానందము చేసేవారిగా మనం ఉంటాము. కనుక మరొక వాక్యంలో చూసినట్లయితే యోహాను సువార్త రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమిలు రాసిన పత్రిక
5వ అధ్యాయము 11వ వచనంలో ఉంటుంది కదా. అంతేకాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. మనము సమాధాన స్థితి ఎవరి ద్వారా పొంది ఉన్నామండి? యేసుక్రీస్తు వారి ద్వారా మనం పొంది ఉన్నాం. కొందరిని చూస్తే మనకు సమాధానం లేని వారిగా కనబడతారు. ఎన్ని సంవత్సరములు దేవుని సన్నిధిలో నిలిపినా సరే, ఎన్ని సంవత్సరములు దీనికి వాక్యాన్ని ధ్యానం చేసినా సరే, మనం కొన్నిసార్లు మనం ఏం చేస్తాం? మనం ఒక స్థిమితం లేని వారిగా ఉంటాం, మతి స్థిమితం లేని వారిగా ఉంటాం, నెమ్మది లేని వారిగా ఉంటాం. ఎన్నో శ్రమలు వచ్చినా సరే శ్రమల వైపు చూస్తాం, కానీ మనకు పరము నుంచి ఆయన దిగి వచ్చి ఆయన ఇచ్చిన రక్షణను మర్చిపోతాం. ఈ లోకంలో ఎవరైనా ఇవ్వగలరండి పరలోక రాజ్యంలో స్థానం? అంతరిక్షంలో మనకు గృహాలు కట్టుకోవాలని కట్టుకోవాలి ఎన్నో పరిశోధనలు ఏయో చేస్తున్నారు, కానీ పరలోక రాజ్యంలో ఎవరైనా నిన్ను నన్ను నడిపించగలరా? ఒకవేళ నేను మిమ్మల్ని నడిపించగలరా? లేకపోతే మీరు నన్ను నడిపించగలరా? లేకపోతే నా భర్త, మీకున్న భర్త నిన్ను నడిపించగలరా? భార్య నిన్ను నడిపించగలరా? నీ తల్లిదండ్రులు నిన్ను నడిపించగలరా? వారెవ్వరు నడిపించరు. కానీ దేవుని యొక్క వాక్యము ద్వారా యేసుక్రీస్తు వారు ఆయన నీ కొరకు నా కొరకు దిగవచ్చి ఆయన రాజ్యం తీసుకెళ్ళడానికి, నేను సిద్ధము చేయడానికి ఆయన దిగవచ్చిన వారిగా కనబడుతున్నారు. కనుక మనం ఏం చేయాలి? నిత్యము సంతోషించే వారిగా మనం ఉండాలి. మన దేవునికి దైవజనులు రాసిన పుస్తకం మనకు కనబడుతుంది. నన్ను అందరూ అన్ని విడచినా, నన్ను అందరూ అన్ని విడచినా, ఎన్నడును విడువనట్టి సుఖావనే, ఎన్నడును విడువనట్టి సుఖావనే. ఎవరు కావలే నాకెవరు కావలే, ఎవరు కావలే నాకెవరు కావలే, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే. గనుక ఈ లోకములో ఎవరు నిన్ను విడిచిపెట్టినా, ఒకవేళ నీ భర్త నిన్ను విడిచిపెట్టినా, ఒకవేళ నీ భార్య నిన్ను విడిచిపెట్టినా, నీ తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టినా, నీ కుమారులు కుమార్తెలు నిన్ను విడిచిపెట్టినా సరే, ఎవరు ఎన్నడూ నువ్వు విడినట్టు మనకు దేవుడు మనకు ఉన్నాడు. కనుక ఆయనను బట్టి మనం సంతోషించే వారికి ఉండాలి. ఒకవేళ దుఃఖము కలగవచ్చు, ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు దుఃఖం రావచ్చు, శ్రమలు రావచ్చు, అయినా సరే ఎవరిని బట్టి మనం సంతోషించే వారికి ఉండాలండి. యేసుక్రీస్తు వారిని బట్టి మనం సంతోషించే వారికి ఉండాలి. ఎందుకంటే నీవు నేను ఎప్పుడు కూడా మనమైతే మనుషులను విమర్శించే వారికి ఉంటాం, మనుషుల్ని అవమానపరిచే వారికి మనం ఉంటాం, కానీ దేవుడు మనల్ని ఎన్నడూ అవమానపరచలేదు. ఎవనడు ఆయన నా దగ్గరకు రావద్దని త్రోసివేయలేదు. కొన్ని మార్లు మన కుటుంబం మనల్ని త్రోసివేస్తారు, మనకున్న స్నేహితులు మనల్ని త్రోసివేస్తారు, మనకున్న బంధువులు మనల్ని త్రోసివేసేవారు ఉంటారు, కానీ ఎవరు త్రోసివేసినా సరే నేను నీకున్నానని ఆయన చెప్పి ఉన్నారు. కనుక మనం ఎన్నడూ మనం దుఃఖపడే వారిగా మనం ఉండకూడదు, సంతోషించే వారిగా ఉండకూడదు. మనం ఎప్పుడైతే గత సంవత్సరంలో చేసిన కార్యాలను తలంచుకుని ఎట్టి రీతిగా అయితే సంవత్సరానికి ఒక మారు అనే సన్నిధికి వచ్చి అరణసారాలు కట్టుకుని ఏ విధంగా అయితే ఆనాడు ఇశ్రాయేలీయులు చేశారో, నేటి దినాలలో కూడా మనము ఆచరిస్తున్నాం. ఏం ఆచరిస్తున్నామని? సంవత్సరానికి ఒక మారు ఏం ఆచరిస్తున్నాం? పర్ణశాలల పండుగను అనుసరించే వాటిని మనం ఆచరిస్తున్నాం. అవి ఏంటి? ఈ బైబిల్ యొక్క మహోత్సవాలు మనం ఆచరిస్తున్నాం. సంవత్సరానికి ఒక మారు మనం అందరం మనకు గృహాలు విడిచిపెట్టి, వారికి ఉన్న ఆస్తిని విడిచిపెట్టి, ఏమైతే అన్నిటిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తున్నారు? తండాలుగా వేల మంది, లక్షల మంది ఎక్కడికి వస్తున్నారండి? మహోత్సవాలకు వస్తున్నారు. ఎక్కడ? గుంటూరులో జరగనున్న మహోత్సవాలు, గుంటూరు బైబిల్ పక్షంగా జరగనున్న ఈ మహోత్సవాలకి ఎట్టి రీతిగా అయితే వస్తున్నారో, ఆనాడు ఇశ్రాయేలు కూడా ఏడాదికి ఒక మారు ఏం చేసేవారు? అరణ్యానికి వెళ్ళేవారు. ఇప్పుడు మనము అదే స్థితి మనలో కూడా కనబడుతుంది. ఈ బైబిల్ కూడా అదే స్థితిలో ఉన్నది. కనుక మనం ఏం చేస్తాం? ఆనాడు ఎలాగైతే వారు చేస్తారో, నేటి దినంలో మనము కూడా ఇంచుమించు ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు పూర్తవుతున్నాయండి? ఎన్నో సంవత్సరాలు జరిగించుకుంటున్నాం? 87వ మహోత్సవాలు జరిగించుకుంటున్నాం. ఏటా ఏం తప్పకుండా ఒక కట్టడగా ఉండాలని ఆనాడు ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు చెబుతున్నారు. మనకు ఇది ఒక కట్టడగా జరుగుతుంది. ఇప్పుడే కాదు, ఆయన రాకవచ్చు వరకు ఈ మహోత్సవాలు ఆగకుండా జరిగే రీతి మనకు కనబడుతుంది. పరలోక స్థితి అక్కడ కనబడుతుంది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదండి, వేలాది మంది వారి యొక్క గృహాలను వదిలి, వారి యొక్క బంధువులను వదిలి, వారికి ఉన్న ఆస్తిని వదిలి ఎక్కడికి వెళ్తున్నారు? మహోత్సవాలకు వెళ్తున్నారు. ఎందుకొరకండి?
గతకాలంలో దేవుడు చేసిన కార్యాలను తలంచుకుని, ఏదైతే గతించిన సంవత్సరం అంతా నిన్ను నన్ను ఆయనకు వాక్యంతో ఆదరించి, సన్నిధి నేర్పించి, ఎలా సన్నిధిలో ఉండాలో, ఎలా దేవునితో సహవాసం చేయాలో, ఎలా దేవుని యొక్క రాజ్యాన్ని గురించి మనం నేర్చుకోవాలో, వాటన్నిటిని మనకు నేర్పించిన వారిగా ఉన్నారు. వాటిని గురించి మనం తలంచుకుని ఏటా మహోత్సవాలు జరుగుతున్నాయి. ఆ మహోత్సవాల్లో నీవు నేను ఏకీపించే వారిగా ఉండాలి. ఒకవేళ మనకు ఏకీపించడం లేని సమయంలో మనం ఏం చేయాలి? ఏదో ఒక విధంగా మన ద్వారా అక్కడికి మనము కానుకల ద్వారా దేవునికి పరిచయకు మనము తోడ్పడే వారిగా ఉండాలి. మనం వెళ్ళలేము. ఇక్కడికి వెళ్ళగలరండి? ఈ దేశం నుంచి వెళ్ళగలమా? వెళ్ళలేం. కానీ మనం ఏం చేయగలము? మన యొక్క కానుకలను కృతజ్ఞతలు మనం అర్పించగలము. కనుక నీవు నేను ఏం చేయాలి? మనం వెళ్ళకపోయినా సరే గతించిన సంవత్సరం అంతా దేవుడు నిన్ను నన్ను కాపాడండి ఇతను తలంచుకుని, ఈ సంవత్సరంలో ఈ మహోత్సవాలు జరుగుతున్నాయి కదా, ఆ మహోత్సవాల్లో నీవు నేను కూడా పాలివారమై ఉండాలి. గనుక అట్టి రీతిగా మనము ధ్యానించే వారిగా ఆ పండుగను ఆచరించే వారిగా ఉండాలి. ఇంకా వృద్ధుడైన దేవదాసయ్య గారిని ఆయన పరలోకమందు ఆయన ద్వారా బయలుపరిచి, వృద్ధుడనే కాదు కానీ ఆయన ఇప్పటి వరకు కూడా ఆయన వృద్ధుడైన స్థితిలో, ఒక వయసు అయిపోయిన స్థితిలో మొత్తం ఈ బైబిల్ గ్రంథాన్ని ఎలా ధ్యానం చేయాలో, ఈ బైబిల్ గ్రంథాన్ని ఎలా పాఠ్యభాగం చేయాలో ఆయన అనేక గ్రంథాలు రచించిన వారిగా ఉన్నారు. అనేక తెలుగు క్రైస్తవ కీర్తనల ద్వారా అనేక కీర్తనలు రచించిన వారిగా ఉన్నారు. అనేక పద్యములు రచించిన వారిగా ఉన్నారు. వాటిని నీవు ధ్యానం చేసుకుంటే సరిపోతుందండి. కొంతమంది మనం ఏం చేస్తాం? కొంతమంది మనం వడ్డించి తినేవారిగా ఉన్నాం. ఎందుకంటే ఆయన వండేసి వెళ్ళిపోయారు. ఆయనకి మనకు కావాల్సిన వర్తమానాలన్నీ ఒక పుస్తక రూపంలో, ఒక గ్రంథముల ద్వారా ఆయన ఏర్పాటు చేసి వెళ్ళి ఉన్నారు. కనుక నీవు నేను ఏం చేయాలి? ముఖ్యంగా ఏం నేర్చుకోవాలి? వడ్డించడం నేర్చుకోవాలి. వాటిని మనం తీసుకుని ఆహారమును తీసుకునే వారిగా మనం చేయాలి. కనుక ఎప్పుడైతే వీటిని నేను ధ్యానిస్తామో, ఎప్పుడైతే ఈ వాక్యాన్ని ధ్యానిస్తామో, మనము ఏ విధంగా ఉంటాం? మనం దేవుని యొక్క ఆయనకి ఇష్టలుగా మనం ఉంటాం. ఆయన రాజ్యానికి వెళ్ళే స్థితిలో నీవు నేను ఉంటాం. కనుక ఈ మహోత్సవాల ద్వారా నీవు నేను మహిమలోనికి వెళ్ళాలంటే ఈ మహోత్సవాలు మనం చేసేవారిగా ఉండాలి. ఆయనకు ఏటా మనం ప్రత్యేకింపబడి పర్ణశాలల పండుగలుగా మనం చేయాలి. కనుక ఈ కొద్ది మాటలు దేవాది దేవుడు నీ హృదయంలో ఫలింప చేయను గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మహాకృప కలిగిన దేవ, నీ పరిశుద్ధమైన నామములకు నిక్కింపని స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, నాడు ప్రభువ దేవ, ఇశ్రాయేలు ఎట్టి రీతిగా తండ్రి వారు దేవా ఏటేట ప్రభువ నీకు ఒక కట్టడగా తండ్రి 7 దినములు ప్రభువ ఈ ప్రత్యేకింపబడి దేవా ఎలా అయితే నీ సంతోష పండుగలు దేవా ఏ విధంగా పర్ణశాల పండుగలు దేవా వారు చేసి ఉన్నారు తండ్రి. అట్టి రీతిని ప్రభువ దేవా బైబిల్ మీరు ఇచ్చి ఉన్నారయ్యా, నీకు వందములు తండ్రి. దేవా ఏటేటా జరుగుతున్న ఈ మహోత్సవాలు ప్రభువ నీ మహిమ అక్కడికి వచ్చే వరకు తండ్రి దేవా నీవు దేవా మహిమకరంగా జయకరంగా జరిగించు వేడుకుంటున్నాం తండ్రి. దేవా ఇప్పటి వరకు దేవా ఎత్తుపడిన వాక్యము దేవా సాతాను ఎత్తుపోకుండా తండ్రి మా హృదయంలో ఫలింపచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయం ఇచ్చిన దైవజనులకు నా వందన మన్నతులు, తిరిగి దేవునికి నా వందన మన్నతులు. మీ అందరికీ నా వందన మన్నతులు. అందరికీ మరణాలు. వేదామే
యేసు లేనే ప్రభువు మార్చి జీవేతురు వారు ఆనాలుని దేవుని అనుమతి పొందుదురు వారు ఆనాలుని దేవుని అనుమతి పొందుదురు యేసునామధారులందరూ ఎంతో ధన్యులు వారు ఆసురమైన స్థితిలో బ్రతుకాదు వారు ఆసురమైన స్థితిలో బ్రతుకాదు